ఎక్కడైనా కానీ ఉంటే మీకున్న సత్సంబంధాలు ఇది మామూలుగా అయితే కార్యకర్తల మీటింగ్లలో చెప్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ మీకు చెప్తున్నాను, మన దగ్గర నుంచి శత్రువునైనా క్షమించచ్చేమో కానీ మన దగ్గర నుంచి పోయిన కొడుకుని మళ్ళీ మిమ్మల్ని గౌరవించే మన దగ్గర నుంచి పోయిన కొడుకునే కానీ నాకు బంధువు అవుతాడని పాపమని పాన్ ద్వారా వీటి ద్వారా చేస్తే నేను కాదు, మేము ఈయన ఇంటికాడ బయటికి దాన్ని కూడా మిమ్మల్ని అంతా ఫస్ట్ అవతలోనైనా మనకు శత్రువైనా తీసుకోవచ్చు చేర్చుకోవచ్చు, కానీ మన దగ్గర నుంచి పోయిన కొడుకు చెప్పుకుంటాను నేను యాడికి పోయి మళ్ళీ వచ్చాతారని వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాను చెప్తాను. మళ్ళీ దాంట్లో ఏం ములాజ లేదు, అంతే అయిపోయింది. అన్ని తక్కువ రాజకీయాల కోసమే మనం బతకాల్సిన అవసరం లేదు, క్యారెక్టర్గానే బతకాల. కాబట్టి అలాంటిది ఎవడైనా కానీ మన దగ్గర నుంచి పోయిన వాడికి మళ్ళీ మన తలుపులు తడికెట్టే అర్హత లేదు. శత్రువునైనా చేర్చుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే వాడు మన విధానం నచ్చే మొదటి నుంచి మన మీద ఫైట్ చేస్తున్నాడు, దాంట్లో తప్పేం లేదు. కానీ మన దగ్గర నుండి సంపాదించుకుని నిలబెట్టుకోవడానికో లేకుంటే ఇంకా 10 రూపాయలు సంపాదించుకోవడానికి పోయిన కొడుకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోని అసలు దగ్గరికే రానివ్వదు. నేను చేసి కొన్ని తప్పులు గతంలో, కానీ మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి ఒక క్రమశిక్షణ గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకోపోవడానికి మీరందరూ కూడా సహకరించేందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది డబ్బు ఆశించకుండా, ఒక్క రూపాయి చిల్లిగా ఆశించకుండా పనిచేసినది ఎవరైనా ఉన్నారంటే నేను బరాబర్ చెప్పగలుగుతా, మా ధర్మవరం నియోజకవర్గంలో నాయకులు నేను చాలా చోట్ల చూస్తాను. నేను ఇది అవతలని పార్టీలో చేర్చుకోకుండా లెక్కలు ఇచ్చి పార్టీలో చేర్చున్నారు, యువకులు పోకూడదు అనుకున్నానే లెక్కలు ఇచ్చి నిలబెట్టుకున్న సందర్భాలు నేను మా దాంట్లో 2-3 చోట్ల నేను చెప్పినాను. దానికి రాజకీయాలు ఏం చేయాలి, లెక్కలు ఇచ్చి అవతలని పార్టీలో చేర్చుకోవడానికో డబ్బులు ఇచ్చి పార్టీలో నిలబెట్టించుకోవడానికో, అంటే పోయేవాడిని పోకుండా ఉండడం కోసం డబ్బులు ఇచ్చి నిలబెట్టించుకున్నారు, కొత్తోడు రావాలా అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నారు. అలా చాలా నియోజకవర్గాలు జరుగుతాయి. కొత్తగా వచ్చిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి నాయకులందరినీ కొని ఒక తాత్కాలికంగా సృష్టించి గెలిచిన వాళ్ళు ఉండొచ్చు, ఓడిన వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ గెలుపుకోవడంతో సమస్య కాదు, సంబంధం కాదు. ఇక్కడ మిగిలినది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నిలుపుకొని చాలామంది ఈ 20 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో నాతో పాటు ప్రయాణించిన వాళ్ళు, చాలా కష్టాలు ఇబ్బంది పడిన వాళ్ళు, ప్రతి కూడా ఇబ్బందులన్నీ కూడా. ఎందుకంటే నేను 2006లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్లో ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనంతా ఒక సెటప్ తీసుకొని రావడానికి, అంతకుముందు మా నాన్న 10 సంవత్సరాలు, 94లో మా నాన్న ఎమ్మెల్యే అంటే 30 సంవత్సరాలు. నాకు 2-3 సార్లు వేరే నియోజకవర్గానికి వెళ్ళాలని ఆఫర్ వచ్చినప్పటికీ కూడా లేదు, నేను ఇక్కడే, నేను ఎవరో తెలియనప్పుడు నన్ను నా వెంబడి నడిచినారు, నాకు తోడుగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడే అంటిపెట్టుకున్నందుకు నాతో పాటు అలాగే కలిసి నడిచిన వారు మీరందరూ కూడా. కాబట్టి మీకు ఏం చేసినా కూడా అది తక్కువవుతుంది. ఎందుకంటే నేను నాకు తెలిసి 2014 ఆ సమయంలో చూసిన 19 ఎలక్షన్స్ గ్రామాలకు మేము పోతూ ఉంటే అసలు 1 రూపాయి లేకుండా వాళ్ళంతా చందాలు వేసుకొని ఒక్కొరు టన్నులు, 2 టన్నులు, 3 టన్నులు అట్లా పెట్టి ప్రోగ్రాం చేస్తుంది. మామూలుగా అప్పుడు మన సూర్యుని కూడా చూసుకుంటుంది. సూర్య ఏదైనా ఊరికి పోవాలంటే మసాలా అతనివే, మేకలు అవే అతనివే, డబ్బు అతనివే, పటాకులు అతనివే, అన్నీ అతనివే. అతనే ఇచ్చి పంపించారు. దాన్ని తప్పేం పట్టడంలే. ఆ విధంగా అందరికీ అవే ఇచ్చుకుంటూ పోతారు. నేను ఎప్పుడు నాకు అది ఆ పరిస్థితి రాలేదు. నేను ఎప్పుడు పోయినా కానీ, ఏ గ్రామం పోయినా, ఏ వార్డు పోయినా కానీ అక్కడున్న నాయకులు కానీ, ప్రజలు కానీ డెఫినెట్గా నన్ను ఎవరు ఎప్పటికీ నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో కూడా అలా ఉండదు. ఆ విధంగా నన్ను చూసుకున్నారు, ముందుకు నడిపించినారు. నేను అందుకే ఆ రోజు నుంచి డిసైడ్ అయిపోయి ఎవరికి ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది రాకూడదు అని ఆ రోజు నుంచి ఉన్నాము. అప్పటి వరకు కూడా
ఈ నియోజకవర్గంలో అసలు 2006 వరకు కూడా ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడ ఉన్న నాయకులకి అనంతపురంలో పోయేవాళ్ళు, లేదంటే ఇంకోటి దగ్గరికి పోయేవాళ్ళు, ఆ సమస్య వచ్చేవాళ్ళు. ఈరోజు మన ధర్మవరం నియోజకవర్గం నుంచి ఒకడు కూడా వేరే చోటికి పోయి వాళ్ళ సమస్య మాకు ఇట్లుంది, మాకు ఆడికి ఎదురు పట్టించుకోలేదు అనే ఆ భావన రాకుండా చూసుకోవాలనే ప్రతి అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అదే విధంగానే మీకు అందరికీ తోడుగా అందుబాటుగా ఉంటూ మీ ప్రతి సమస్యలోనూ కూడా, మీకున్న ప్రతి ఇబ్బందులను కూడా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉండి మీకు తోడుగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి కోరికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.